హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ జీవన్. ఈరోజు మనము శ్రీనివాస్ ఆచార్య గారు అడ్వకేట్ వారి ఆఫీస్కి వచ్చాము. వాకర్ మిత్రులు పిఐపి వి నాగభూషణం గారు, లింగా ప్రకాష్ గారు, చక్రపాణి గారు, సురేష్ గారు, సో మన వాకర్ ప్రముఖులందరితోని మన మురళీధరుడు గారు ప్రెసిడెంటు మాతా వాకర్స్ క్లబ్ అందరం కలిసి ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ ఆచార్య గారికి మనము శుభాకాంక్షలు చెప్పాము. కారణం ఏంటంటే ఆయన సిటీ సివిల్ కోర్ట్ మదీనా హైదరాబాద్ ప్రెసిడెంట్గా నిన్ననే ఎలక్ట్ అయ్యారు. చాలా టఫ్ కాంపిటీషన్ నడిచింది. అందులో ఆయన సక్సెస్ఫుల్గా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు కాబట్టి వారిని అభినందిద్దామని చెప్పేసి అందరం వచ్చాము, సన్మానించుకున్నాము. సో వారిని సన్మానించడం అంటే మన వాకర్స్ని మనమే సన్మానించుకోవడము. సో వారు చాలా బాగా మాట్లాడారు, ప్రామిస్ చేశారు. ఎన్ని కార్యక్రమాల్లో ఉన్నా సరే, ఎన్ని పదవులు వచ్చినా సరే మన వాకర్స్ క్లబ్కి ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పారు. సో మన మిత్రులందరూ కూడా శ్రీనివాసాచార్య గారిని సన్మానించుకున్నారు. తర్వాత వారితో ఆత్మీయంగా సంభాషణ చేశారు. సో ఈ కార్యక్రమంలో పాల్గొనండి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఈ విధంగానే మన శ్రీనివాసాచార్య గారు దినదినాభివృద్ధి చెందాలని ఇటు మన వాకర్స్ ఆర్గనైజేషన్లో, అటు లయన్స్లో, ఇటు మన అడ్వకేట్ కమ్యూనిటీలో చాలా డెవలప్ కావాలి. అందరం కూడా మిత్రులందరూ మనస్ఫూర్తిగా వారిని మేము మాతా వాకర్స్ క్లబ్ నల్లకుంట ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ వాకర్స్ క్లబ్ 301 హైదరాబాద్, బార్ అసోసియేషన్ సిటీ సివిల్ కోర్ట్ అధ్యక్షులుగా శ్రీనివాసాచారి గారి ఆఫీస్లో ఈ కార్యక్రమం జరగడం ఎంతో అభినందనీయం. వారు 35 సంవత్సరాలుగా అడ్వకేట్గా ఎంతో సేవలు చేస్తూ మరియు వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ దానికి కూడా వారు సేవలు చేస్తూ సమాజానికి ఎంతో గుర్తింపును తీసుకొస్తున్నారు. వారు చంద్రుడు ఎంత చల్లగా ఉంటాడో వారు కూడా అలానే అనిపిస్తారు. కాబట్టి వారు ఇక ముందు కూడా సమాజానికి ఎంతో సేవ చేసి మరి పదవులను కూడా అలంకరించి ఈ సమాజ సేవకు అంకితం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, తెలుగువాడికి తెలుగుతేటలకు జై జై, తెలుగువాడు దేనికైనా సై సై, తెలుగునాట శ్రీనివాసాచారి హై హై. జై హింద్. మాతా వాకర్స్ క్లబ్ హైదరాబాద్, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 301 గవర్నర్ మన శ్రీనివాసాచారి గారు, ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ నాగభూషణం గారు, డీజీ ఎలెక్ట్ లింగా ప్రకాష్ గారు, మిగతా మిత్ర బృందం అందరికీ నమస్కారం. ఈరోజు 28 మార్చ్ 2024 రోజున బార్ అసోసియేషన్ సిటీ సివిల్ కోడ్లో ఎలక్షన్స్ జరిగినాయి. దానికి ప్రెసిడెంట్ ఎన్నికల్లో మంచి మెజారిటీతో చారి గారి గురించి చెప్పాలి అంటే ఆయన 35 ఏళ్ళుగా సుదీర్ఘమైనటువంటి ప్రాక్టీస్ చేస్తున్నారు హైదరాబాద్లో. ఆయన రెసిడెంట్ సైదాబాద్. మన సిటీ సివిల్ కోర్టులో 35 ఏళ్ళు చేసుకుంటూ ఎన్నో పోస్టులు అక్కడ అలంకరించడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ట్రెజరర్గా
సేవలు అందించారు. దాంట్లో మంచి మెజారిటీతో పోటీ జరగడం వల్ల ఎలక్షన్లో ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. నేను కూడా సిటీ సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్లో మెంబర్గా కూడా ఉన్నాను. అయితే నేను ఆ రోజు 28వ తారీఖు రోజు ఓటు వేయడం కూడా జరిగింది. చివరిదాకా ఉండి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇంకొకటే విషయం ఏంటంటే, ఇక్కడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, గవర్నర్ 2024కి గవర్నర్గా వాకర్స్ ఇంటర్నేషనల్లో ఈ సేవ అందించినందుకు ఆయనకు 2024 మంచి అవకాశం ఉందని, దానికి మంచి సక్సెస్ఫుల్ ఇయర్ గడుపుతారని చెప్పి ఆశిస్తున్నాను. దానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమయంలో నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మాతా వాకర్స్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా మాతా క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన లింగా ప్రకాష్ గుప్తా మరియు మా టర్మ్లో అడ్వకేట్ శ్రీనివాసాచారి గారు గవర్నర్గా అయినందుకు ఇనాన్మతి ఎలక్షన్లు కూడా మంచి మెజారిటీతో గెలిచేటప్పుడు మరి చాలా అదృష్టవంతుడు ఆయన. ఎక్కడ పోయినా పోటీలో ఉన్నా కూడా గెలుస్తారు ఆయనే. అది అందరికీ రాదు, అది అదృష్టం అది. మరి ఈ సిటీ సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా గెలవడం మాకు కూడా చాలా ఆనందకర విషయం. ఎందుకంటే మా గవర్నర్ గారు అంత పెద్ద పోస్ట్లో ఉన్నాడంటే మాకు ఎంతో ఆనందము. ఎందరికో సహాయం చేస్తుంటాడు. మరి ఆయనకు ఇంకా ఎన్నో పోస్టులు కూడా మరి అలంకరించాలని కోరుకుంటున్నాము. మరి నాటే జోకు అంత పెద్ద బార్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా రావడము మా అందరికీ చెప్పుకోదగ్గ విషయము. మరి మాకు డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉండి మాకు ముందు ఎలా చేయాలి ఏం సంగతి అన్నీ మాకు నేర్పించడం కూడా జరుగుతుంది. ఆయన తోవలో కూడా మేము నడుచుకుంటూ మంచి పేరు సంపాదిస్తామని మా శ్రీనివాస గారికి మరొకసారి నమస్కారం చెప్తున్నాం. మాతా వాకర్ క్లబ్ ప్రెసిడెంట్, నేను ప్రెసిడెంట్గా మురళీధర్. అయితే మా మిత్రులతో అందరితో కలిసి, అలానే పిఐపి నాగభూషణ్ గారు, మాజీ గవర్నర్ చక్రపాణి గారు, మాజీ ప్రెసిడెంట్ మాతా వాకర్ క్లబ్ శ్రీ లింగా ప్రకాష్ గారు, మిగతా సభ్యులందరూతో కలిసి ఈరోజు వచ్చాము ఇక్కడికి. ఎందుకంటే వీరు డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఈ సంవత్సరం ఎలక్ట్ అయ్యారు. సో వీరు దాదాపు 20 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి, రియల్లీ ఇది చాలా చాలా మీకు గర్వించదగిన విషయము. చెప్పకుండా మాతా క్లబ్కి కూడా ఇంకా ప్రోత్సాహమిస్తూ ఇలానే మేము ఇంకా ఎన్నో సేవలు చేసేందుకు తోడ్పడాలని, మీరు ఎప్పుడూ మాకు ఇలానే ప్రోత్సాహం ఇస్తారని, తర్వాత మీరు కూడా అంచెలంచెలుగా ఇంకా ఎన్నో ఉన్నత పదవుల్లో ఉండాలని మన శ్రీనివాసాచార్యుని ఆ దేవుణ్ణి కోరుతున్నాము, ఆయనకు ప్రసాదించాలని. సో ఇలా ఏ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు చారిసాబ్ ఆఫీస్లోనే ఘనంగా సత్కరించడం జరగడం జరిగింది. ఎందుకంటే వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాతా వాకర్స్, ఎందుకంటే సారు గత 35 సంవత్సరాల నుంచి అడ్వకేట్గా పనిచేస్తున్నాడు. అటు అడ్వకేట్ కూడా చేసుకుంటూ ఇటు లయన్స్ క్లబ్ కానీ వాకర్స్ క్లబ్ కానీ కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. మొన్ననే నిన్నగా గురువారం రోజు ఎలక్షన్ జరిగినాయి బార్ అసోసియేషన్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో. దాంట్లో భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అందరం దానికి ధన్యవాదాలు చెప్తూ సార్కి సన్మానం చేయడం జరిగింది. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను బార్ అసోసియేషన్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ అధ్యక్షునిగా 28 జనవరి ఎలక్షన్లో ఎలక్ట్ కావడం జరిగింది. మా బార్ అసోసియేషన్ అనేది ఈ సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ అసోసియేషన్ అండి. ఇది దాదాపుగా మోర్ దెన్ 11,000 లాయర్స్ ఉన్న అసోసియేషను, చాలా సీనియర్ బార్ అసోసియేషను. మరి నేను ఒక సీనియర్ న్యాయవాదిగా అక్కడ ఇంతకుముందు కూడా చాలా పోస్ట్ చేయడం జరిగింది. 25 ఇయర్స్ బ్యాక్ నేను వైస్ ప్రెసిడెంట్గా కూడా సర్వీస్ చేశాను. ఆ పీరియడ్ లోపలనే మేము అడ్వకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పేసి ఒక కోఆపరేటివ్ సొసైటీ కూడా ఒక 11 మెంబర్స్ని కలిసి 25 ఇయర్స్ బ్యాక్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్. అయితే నేను బార్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన సందర్భంగా మరి మా ఇంటర్నేషనల్ వాకర్ మిత్రులు, ఇక్కడ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నాగభూషణం గారు, అదేవిధంగా ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మన వాకర్ చక్రపాణి గారు,
మరి డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ వాకర్ లింగప్రకాష్ గారు, మరి మాతా వాకర్స్ క్లబ్ యొక్క ప్రెసిడెంట్ అయిన మా వాకర్ మురళీధర్ గారు, మరి ఇతర మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చేసి ఈ సందర్భంగా నన్ను సన్మానించి అభినందించినందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ, మరి మా అడ్వకేట్స్ యొక్క అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా మీరందరూ నన్ను అభినందించినందుకు, మరి యాజ్ ఎ డిస్ట్రిక్ట్ గవర్నర్ డిస్ట్రిక్ట్ 301 గవర్నర్గా నన్ను ఈరోజు మీరందరూ అభినందించి మరి సన్మానించిన సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, మరి అక్కడ అడ్వకేట్స్ అసోసియేషన్గా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినా ఖచ్చితంగా మన వాకర్స్ ఇంటర్నేషనల్ యొక్క ఏవైతే నేను చేయాల్సిన విధి విధానాలు ఏవైతే ఉన్నావో తప్పకుండా వాటిని కూడా ఈక్వల్గా నేను జస్టిఫై చేస్తూ మరి డిస్ట్రిక్ట్ గవర్నర్గా కూడా సక్సెస్ఫుల్గా మీ అందరి సహకారంతో మరి ముందుకు వెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను సన్మానించినందుకు మీరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సార్. ఆకాంక్షించాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ టేక్ కేర్. బాయ్. నమస్తే.